కేవలం ఆ వీడియో ద్వారా ఎవరన్నా కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే దాన్ని స్పష్టం చేయడం కోసమే ఈ విషయం చెప్తున్నాను. నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే విమానంలో నాతో పాటు నా కుటుంబంతో పాటు కలిసి ప్రయాణం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పలకరించడం జరిగింది. అంతకు మించి ఏం లేదు. కానీ దుర్మార్గం ఏంటంటే 2 రోజుల క్రితం ఒక సమావేశంలో బొత్స సత్యనారాయణ గారు, అయ్యన్న పాత్రుడు గారు వాటేసుకున్న నవ్వుతూ మాట్లాడుకున్న వీడియోలు బయటకు వచ్చాయి. కానీ దాని గురించి ఎవరు ఇట్లాంటి కామెంట్స్ చేయట్లేదు. అంటే ఇష్టం వచ్చిన విధంగా వాస్తవాన్ని వక్రీకరించే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా కూడా తిరువురు ప్రజలకి వాస్తవాలు ఏంటో తెలుసు.